హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి. అండ్ ఈరోజైతే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అండ్ అందుకే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. చాలామంది రిక్వెస్ట్ చేశారు వ్లాగ్ చేయొచ్చు కదా అని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ముందైతే మార్నింగే లేచి ఇల్లు అది క్లీన్ చేసేసి మాప్ అది పెట్టేసాం అనమాట. ఫ్రెష్ కూడా అయిపోయాము. అండ్ ఇప్పుడైతే దీపం పెట్టాలి. కిచెన్ అది క్లీన్ చేసేసాం అనమాట. మార్నింగే బాబు గుడికి టిఫిన్ వేయాలని టిఫిన్ వేసేసి కిచెన్ క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే దీపం పెట్టాలన్నమాట. మార్నింగ్ వర్క్ వల్ల చాలా లేట్ అయిపోయింది, 10 అయిపోయింది. సో ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ దీపం పెట్టేద్దామని ఈ గిన్నెలు అయితే తోమేస్తున్నాను, దేవుడి సామాన్లు. అలాగే దేవుడి మూల కూడా మోప్ అది పెట్టేశాను అనమాట. క్లీన్ చేసేసాను కంప్లీట్గా. అండ్ ఈరోజు చాలా లేట్ అయిపోయింది. వేరంగా లేచినా సరే బట్ ఇల్లు అది తుడడం అన్నీ మాపింగ్ అది ఈ రోజే చేయడం వల్ల లేట్ అయిపోయింది. యాక్చువల్గా ముందు రోజు నైటే అన్ని ఇలాంటి క్లీనింగ్ వర్క్ అంతా చేసేసుకుంటాను, బట్ ఆ రోజైతే అవ్వలేదు. పూజకి అవసరమైన సామాన్లన్నీ తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నాను అనమాట. అండ్ ఇక్కడ అయితే క్లీన్ చేశాను. అండ్ నాకు వచ్చినట్టు చిన్న చిన్న ముగ్గులు వేసేసాను అనమాట. ముగ్గులు వేసి పసుపు కుంకుమతో డెకరేట్ చేసేసాను. అండ్ అమ్మవారికి కూడా బొట్టులు పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడైతే అలంకరించేసి దీపం అయితే పెట్టేశాను. నేను ఇక్కడ దీపం పెడుతుంటే మా చింటూ వచ్చి నేను దీపం వెలిగించలేదని చెప్పి వాడైతే ఎడగడం స్టార్ట్ చేశారనమాట. మళ్ళీ వాడికి అండ్ నేనైతే ఈరోజు మర్చిపోయాను, ఈరోజు వడపప్పు పానకం దేవుడికి ప్రసాదం కింద పెడతారని. సో అయితే నాకు సడన్గా గుర్తొచ్చింది, అందుకే పానకం తయారు చేస్తున్నాను. మిరియాలు అలాగే ఆ కొద్దిగా పంచదార కొద్దిగా ఇలాచీలు వేసి మిక్సీ కొట్టేశాను. మిక్సీ కొట్టేస్తే ఇది ఈజీ అయిపోతుంది కదా పానకం రెడీ చేయడం, అందుకనే ఇది మిక్సీ కొట్టేశాను. ఇది ఎక్స్ట్రా మిగిలిపోతే మనం టీలో కూడా వేసుకోవచ్చు అనమాట, మసాలా టీ కింద. అండ్ ఇంకో గ్లాస్లో అయితే నేను కొద్దిగా బెల్లం అండ్ కొద్దిగా వాటర్ తీసుకున్నాను అనమాట. బెల్లాన్ని కరిగించిన తర్వాత ఒక హాఫ్ స్పూను ఒక స్పూను సరిపడినంత ఆ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పానకం అయితే రెడీ అయిపోతుంది. సో నేనైతే పానకం రెడీ చేసేసాను అనమాట. సో పానకం అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ దేవుడికి పెట్టాలి కదా. సో చిన్న గ్లాస్తో అయితే దేవుడికి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇది అందరికీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసాను అనమాట. ఆ శ్రీరాముల వారి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ శ్రీరామనవమి అయితే నాకు చాలా స్పెషల్, ఎందుకో తెలియదు కానీ చాలా హ్యాపీగా చాలా మంచిగా అనిపించింది ఈ శ్రీరామనవమి. అండ్ ఇక్కడైతే దేవుడికి పెట్టేశాను. అండ్ అలాగే కొద్ది దండం పెట్టుకొని వచ్చేసాను మళ్ళీ. అండ్ నేనైతే పానకం తాగుతున్నాను, టేస్ట్ చేస్తున్నాను ఎలా వచ్చింది ఏంటని. కొద్ది ఘాటుగా అనిపించింది కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది, బాగుంది. అండ్ నేనైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా, సో ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను. మార్నింగ్ రవ్వ దోశలు వేసుకున్నాం అనమాట. చింటూకి టైంకి టిఫిన్ పెట్టాలి కదా అని వాడికైతే వేసేసాము ఫస్ట్. అలాగే వాళ్ళ డాడీ కూడా తినేసారు. ఇప్పుడైతే నేను ఒకరిదాన్నే ఉన్నాను. ఈరోజు రవ్వ దోశలు విత్ కొబ్బరి చట్నీ స్పెషల్ అనమాట. సో నేను తింటున్నప్పుడే మళ్ళీ మా చింటూ వచ్చి అడిగాడు. సో వాడో 2 నేను 2 తినేసాము. అప్పటికే టైం వచ్చేసరికి 11:30 11:15 అయ్యింది అప్రాక్సిమేట్గా. అండ్ మీరు ఎలా జరుపుకున్నారో మీ శ్రీరామనవమి నాకు కామెంట్ చేయండి. అండ్ ఈరోజైతే నాకు ఇంకెక్కడికి వెళ్ళే ఓపిక లేదు. బయటనైతే ఎండ చాలా ఎక్కువగా ఉందన్నమాట. అసలు స్వెట్టింగ్ అలా వస్తూనే ఉంది, బట్ తప్పదు కదా. సో ఫైనల్గా నేను మా బుడ్డోడైతే టిఫిన్ చేస్తాము. ఇక్కడైతే నా హెయిర్ని డ్రై చేసుకుంటున్నాను. అండ్ టైం వచ్చేసరికి 11:25 or 11:30 అప్రాక్సిమేట్లీ అయిపోయింది. సో ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా మాకు వేణుగోపాల స్వామి గుడి దగ్గర అయితే భోజనాలు ఉన్నాయి అన్నసంత తరపున, బట్ ఈ ఎండ్లో అస్సలు వెళ్ళలేం కదని చెప్పి అస్సలు వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు ఏం కుక్ చేయాలని ఆలోచిస్తున్నాను అనమాట. అసలు నాకైతే ఏం వండాలో కూడా అర్థం కావట్లేదు. సో వెడ్నెస్డే కదా వండేద్దామని చెప్పి ఫస్ట్ రైస్ అయితే పెట్టేశాను పక్కన. సో ఫాస్ట్గా కుక్ అయిపోయేది ఏముంటుందంటే పప్పే కదా. సో పప్పు అయితే ఇంకో పొయ్యి మీద అయితే వేసేసాను. చాలా ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీ పప్పు టమాటా. అండ్ నాకైతే ఇవి కుక్ చేసిన తర్వాత రెడీ అవ్వాలనిపించింది. ఎలాగో నార్మల్ టైమ్స్లో ఎలాగో రెడీ అవ్వము, ఇలాంటి అకేషన్స్ అప్పుడైనా రెడీ అయితే బాగుంటుంది కదా. అందులో ఆడపిల్లలం లక్ష్మీదేవులం. నాకైతే ఇలాంటి అకేషన్స్కి ఏవైనా రెడీ అవ్వకపోతే మాత్రం నాకైతే అస్సలు మనసు ఒప్పదు. సో ఇవి ఇలా కుక్ అవుతూ ఉంటే ఒక 3 విజిల్స్ వస్తే ఆపేయచ్చు. అండ్ అన్నం కూడా వార్చేసి నేనైతే రెడీ అవ్వడానికి వెళ్తున్నాను అనమాట.
హాల్లో అయితే చాలా గోల వస్తుంది. ఏంటని చూస్తే ఇదిగోండి ఇక్కడ ఈ పానకం తెచ్చి వీడు అందరికీ వేస్తున్నారు నోట్లోని. సో ఇక్కడైతే సాత్విక నేను వీడియో తీస్తున్నానని మళ్ళీ వేయమందనమాట. సో ఈసారి ఏం చేశాడంటే వాడు ఎక్కువ వంపేశాడు చూడండి. మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకొని వీళ్ళ అల్లరికి నాకైతే చాలా హెడేక్ వచ్చింది. రెడీ అయ్యేసరికి ఒక 12 అయినట్టుంది. సో అంత రెడీ అవుతున్నప్పుడు షార్ట్స్ ఎలాగో కంపల్సరీ తీస్తాను కదా, ఆల్రెడీ నేనైతే అప్లోడ్ చేసేసాను, ఒకసారి చూడండి. ఫైనలీ నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. నా లుక్ మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఇంత రెడీ అయిన తర్వాత కొన్ని క్లిక్స్ అయితే తీసుకోవాలి కదా డెఫినెట్గా. సో నేనైతే కొన్ని క్లిక్స్ తీయించుకున్నాను మా హస్బెండ్ చేత రిక్వెస్ట్ చేయించుకొని. సో అవైతే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, ఎవరైనా వెళ్ళి చూడబోతే చూడొచ్చు. అండ్ ఇవే నా కొన్ని పిక్స్. సో మీకు ఎలా అనిపించాయి అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఏ పిక్ మీకు బాగా నచ్చిందో కూడా చెప్పండి. మా బుడ్డోడు అయితే ఫొటోస్ తీస్తున్నప్పుడు వచ్చి అస్సలు ఫొటోస్ తీనివ్వలేదు. సో ఇంకైతే మేము లంచ్ చేస్తాము, ఇంకా వాడు తీనివ్వట్లేదని చెప్పి. సో ఈవినింగ్ అయితే మేము బయటకు వెళ్తున్నాము. చూడండి ఈవినింగ్ వాడు స్నానం చేసి కొద్దిగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈవినింగ్ స్నానం చేసి బయటకు వెళ్దామని అలా పిల్లల్ని తీసుకుని వెళ్దామని. ఎలాగా చెప్పమ్మా, ఏటది ఏట భాష ఏంటి మా చింటూ భజన కార్యక్రమం. మమ్మీ అలా అలా వీడియోలని ఎలాగా మమ్మీ ఎలాగా మమ్మీ మమ్మీ నేను స్నానం చేశాను మమ్మీ అను. మమ్మీ నేను స్నానం చేశాను మమ్మీ అను చెప్పమ్మా. ఏ మమ్మీ బై దిస్ ఐఎమ్ ఎండింగ్ ద వ్లాగ్. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.